ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. తెలంగాణలో చేపట్టిన బీసీ కులగణన అంశాన్ని పీఎం దృష్టికి రేవంత్ తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అదే సమయంలో అసెంబ్లీలో చట్టం చేసిన అనంతరం కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని రేవంత్ కోరనున్నారు. 9వ షెడ్యూల్లో పెట్టి 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు అయ్యేలా సహకరించాలని సీఎం రేవంత్ కోరనున్నారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కాగానే ఢిల్లీకి రేవంత్ వెళ్లనున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ విషయంలోనూ కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ భేటీ కానున్నారు. 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆయా స్థానాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై అధిష్టానం పెద్దలతో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం వేణు లైవ్ లో అందిస్తారు. కోరారు. ఏదైతే రాష్ట్రంలో ఇటీవల జరిపినటువంటి కుల గణనకు సంబంధించి తీరుతెన్నులను వివరించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కులగణన చేపట్టిన తదనంతరం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కొంతమంది ఎవరైతే మిస్ అయ్యారో వారి కోసం ఈ నెల 28 వరకు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా వారి అభిప్రాయాలు చెప్పవచ్చు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి రేపు మార్చిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దీనిపై ఒక నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి తదనంతరం కేంద్ర ప్రభుత్వాన్ని రిజర్వేషన్ కల్పించే అంశంపై కోరనుంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి కులగణన సర్వే ఉందో దీనివల్ల ఎవరైతే బీసీలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక రోల్ మోడల్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరారు. ఇక అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక మరోవైపు మార్చి 3న ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ రావడం జరిగింది. మార్చి 3న నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోంది. మార్చి 10వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించినటువంటి 5 స్థానాలు ఉన్నాయో తెలంగాణలో వాటికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపైన కూడా ఇటు పార్టీ అధిష్టానంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇక ఏదైతే తెలంగాణలో ఖాళీ అయినటువంటి 5 స్థానాల్లో ఖచ్చితంగా 4 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవాలని చెప్పి చూస్తుంది. ఇక ఈ 5లో ఏదైతే ఎమ్మెల్యే కోటాలో కన్ఫామ్గా సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది కాంగ్రెస్. ఇక ఒకటి మాత్రం బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ 4 ఎవరిని ఎంపిక చేయాలి ఏంటి అనే దానిపైన కూడా ఇటు ఢిల్లీ వెళ్ళి ఇటు అధిష్టానంతో కూడా చర్చించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అపాయింట్మెంట్ ఇవ్వగానే ఢిల్లీకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.